పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యాన్ని నేను చదువుతాను. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక రోజున రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రోజున వచ్చాడు, 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. వచ్చి మానవాళి పాప పరిహారార్థమై అమూల్యమైన రక్తాన్ని సిలువలో చిందించాడు, మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఈ రోజున తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు, మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ రోజున ప్రభు వచ్చినప్పుడు మనకు చేసింది ఏమిటంటే, ఆయన చిందించిన రక్తం దగ్గరికి ఎవరైతే వచ్చి 1 యోహాను 1:9-10 ప్రకారం ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమంటే యేసు రక్తం మనల్ని పవిత్రపరిచింది, మనల్ని నీతిమంతులుగా తీర్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వాక్యాల ప్రకారంగా మనం అపరాధాలలో ఉన్నప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు. ప్రభువా అని ఎవరైతే పిలిచారో వాళ్ళని వెంటనే తన రక్తంతో కడిగి నీతిమంతులుగా మార్చాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ఈ రోజున మీరందరూ కూడా ప్రభువా మమ్మల్ని క్షమించమని అడిగారు, నీతిమంతులుగా తీర్చబడ్డారు. హల్లెలూయా. పాపికి శిక్ష తప్పదు. పాపాన్ని చేసింది మనం, శాపగ్రస్తులం మనం. కానీ గలతీ 3:10 వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, మన శాపాన్ని యేసుక్రీస్తు తన మీద వేసుకున్నాడు. శాపగ్రస్తుడు సిలువలో మరణించాలి. శాపగ్రస్తుడు సిలువలో మరణించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. సిలువలో మరణించాల్సింది నేను, సిలువలో మరణించాల్సింది మీరు, శిక్షించబడాల్సింది మనం, శిక్ష రావాల్సింది మనకి. కానీ నా పాపమంతా, నా శాపమంతా తన మీద వేసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు శాపగ్రస్తుడయ్యాడు. స్వరూపమైన సొగసైన లేనివాడిగా మారాడు. వ్యసనాక్రాంతుడయ్యాడు. జుట్టు పీకేశారు, ముఖాన్ని ఉమ్మేశారు, కొరడాలతో కొట్టారు, రెల్లుతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, అసహించుకున్నారు. కానీ నా ప్రభు మౌనముగా ఉండిపోయాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. ఎందుకు ప్రభువా నువ్వు మౌనంగా ఉన్నావని అడిగితే, నిన్ను పాపం నుంచి విడిపించడానికే నేను మౌనంగా ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకపు దేవుడయ్యుండి కూడా తాను పిలిస్తే 1000 సైన్యాలు వస్తాయి, ఒక్క క్షణంలో సమస్తాన్ని దగ్ధం చేస్తాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14వ వాక్యం మీరు తర్వాత చూసుకున్నట్లయితే, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం అంతా మీరు చదివితే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక రోజున ఈ భూమి మీదకి రాబోతున్నాడు. యెరూషలేము పట్టణం ఏదైతే ఉందో దాన్ని రాజధానిగా చేసుకొని 1000 ఏళ్ళు ఈ భూమిని పరిపాలించబోతున్నాడు. ఆ సమయంలో ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయనకి వ్యతిరేకంగా ఈ లోక సైన్యాలన్నీ, కోట్ల 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 సైన్యాలు, అనేక దేశాల నాయకత్వంలో నా ప్రభు అయిన యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా 200 మిలియన్ల సైన్య సమూహాలు, అంతకంటే ఎక్కువగా కూడా నా ప్రభువుకు వ్యతిరేకంగా యుద్ధానికి వెళ్తే, నా ప్రభు అంత సైన్యాన్ని తన నోటి ఊపిరి చేత చంపివేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నా. నోటి ఊపిరి చేత శత్రు సైన్యాలను సంహరించగలిగిన యేసు ప్రభు తనకు శిక్ష విధిస్తున్న పిలాతు ఎదుట మౌనంగా ఉండిపోయాడు. తనను కొరడాలతో కొడుతున్న వాడి ఎదుట మౌనంగా ఉండిపోయాడు. వీరిని క్షమించుమన్నాడు. ఎందుకు ప్రభువా, నువ్వు సింహము కదా, ఎందుకు ఇలా తగ్గించుకున్నావంటే, నేను తగ్గించుకుంటేనే మీరు రక్షించబడతారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నా.
మిమ్మల్ని రక్షించిన యేసు ప్రభు చేతగాని దేవుడు కాదు. మిమ్మల్ని రక్షించిన యేసు ప్రభు సేవలేని దేవుడు కాదు. మిమ్మల్ని రక్షించిన యేసు ప్రభు నోటి ఊపిరి చేత వేల కోట్ల సైన్యాలను సంహరించగలడు. ఆ సైన్యాలన్నీ చనిపోతేనట, శత్రువుల సైన్యాలు. ఆ చనిపోయిన శవాలను పాతి పెట్టాలంటే 7 నెలలు పడుతుందంట. జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో మీరు తర్వాత చూసుకుంటే 7 నెలలు పడుతుందట. ఆయన నోటి ఊపిరికి శత్రు శవాలు కుళ్ళిపోతాయంట. 7 నెలలు శవాలని పాతి పెట్టాలంటే టైం పడుతుందంట. ఆ 7 నెలల తర్వాత యెరూషలేము అంతా పవిత్రపరిచి సింహాసనం వేసుకొని, ఇప్పుడు మనం ఆరాధిస్తున్న చేతగాని వాడు అనుకుంటున్న యేసు ప్రభు ఆ రోజున ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు. ఆయనతో పాటు నేను కూడా పరిపాలించబోతున్నాను. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాను. మీరు కూడా ఆయనతో కలిసి పరిపాలించాలి అంటే ఆ ఆలోచన మీకుంటే మీరు ఈ రోజున మీరు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే మేమేమి చేయాలనే ప్రశ్న మీ దగ్గర నుంచి వస్తుంది నాకు తెలుసు. మనం చదువుకున్న వాక్య ప్రకారం యేసుక్రీస్తు మరొకసారి ప్రత్యక్షమవుతాడు. మొదట ప్రత్యక్షమైంది మనల్ని రక్షించడానికి. రెండవసారి మేఘాల మీదకి వస్తాడు నమ్మకమైన సంఘస్థుల్ని తనతో తీసుకొని వెళ్ళటానికి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. మనల్ని తీసుకొని వెళ్ళాక 7 ఏళ్ల తర్వాత ప్రభు మరలా ఈసారి మేఘాల మీద కాదు, భూమి మీదకే వస్తాడు. ఆయనతో పాటు మనం కూడా ఉంటాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఒక కృప తీసుకొని వస్తాడంట. ఇది రక్షించే కృప కాదు, ఇది బహుమానమైన కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. బహుమానం. ఏమిటి ఆ బహుమానమో తెలుసండి? రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వాక్యంలో మీరు చదవండి. ఆ బహుమానం ఏంటంటే నిత్య జీవము. ఆ బహుమానం ఏంటో తెలుసా? నిత్య జీవము. యుగ యుగములు యేసుతో జీవించే జీవితం బహుమానం. ఎప్పుడు ఇస్తాడు? ఆయన వస్తాడని నమ్మితే, ఆయన బహుమానం తెస్తాడని నమ్మితే. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19 నుండి మీరు చదువుకోండి. అక్కడ రాయబడింది నిత్య జీవాన్ని ఆయన మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ బహుమానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు పొందుతారో బహుమానమో తెలుసా? రక్షించబడి ఉండాలి, నమ్మకంగా జీవించాలి, యేసు ప్రభు వస్తాడని నమ్మకంతో బతకాలి. ఎన్ని కష్టాలైనా ఎన్ని శ్రమలైనా ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. మొదటి తెస్సలోనిక 4:18 రాయబడింది. ఏమిటి ఆయన ఇచ్చే బహుమానం అంటే సదాకాలం ప్రభువుతో ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ బహుమానం ఆయన తేబోతున్నాడు. నీకు అసలు యేసు ప్రభు అంటేనే పూర్తి నమ్మకం లేదు. అసలు ఆయన ఉన్నాడో లేదో ఇప్పటికీ నీకు అర్థం కావట్లేదు. బాప్తిసం అయితే పొందావు కానీ నీకు సంపూర్ణమైన నమ్మకం లేదు. నేను పెద్ద పాటగాడిని, నేను పెద్ద పాటగత్తని, నేను పెద్ద మాటగారిని, నేను పెద్ద మాటగత్తని, నన్ను చూడు, నా అందం చూడు, నా కులంలో నేనే గొప్పవాడిని అనే బతుకు ఇంకా నువ్వు బతుకుతున్నావు. నీకు ఆ బహుమానం ఎలా వస్తుందండి? ఎలా వస్తుందండి బహుమానం? చెంప చెళ్ళు అనిపిస్తాడు ప్రభు. బహుమానం ఇవ్వడం. ఓతలు అనే బహుమానం ఇస్తాడు. ఆయన మనకి ఇవ్వాల్సిన జీతం ఆయన దగ్గర ఉంది. అది చెంప దెబ్బలో చేట దెబ్బలో నాకు తెలియదు. నా బహుమానం అయితే మాత్రం నిత్య జీవం. చప్పట్లు కొట్టి ప్రభు నమ్మని కనపరచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నాకు ఎవడి మీద ద్వేషం లేదు, ఎవడి మీద పగలేదు. ఎవడు బాగుపడుతున్నా సంతోషపడతా. మీ పాస్టర్ సంఘం ఇంకా పెరిగితే నాకు సంతోషం. మీ పాస్టర్ సంఘాన్ని నాశనం చేయాలనే ఆలోచన నాకు ఉండదు. ఎన్ని సంఘాలు పోచంపల్లిలో వచ్చినా సంతోషపడతా. మీరు బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకుంటే సంతోషపడతా. మీరు లారీల మీద లారీలు కొనుక్కుంటే సంతోషపడతా. మీ పిల్లలు అమెరికాలకు వెళ్తే, రష్యాలకు వెళ్తే నేను సంతోషపడతా. మీరు నాకంటే బాగుంటే నేను సంతోషపడతా.
నాకెవరి మీద ఈర్ష్య, పగ, ద్వేషం, కోపం లేదు లేదు లేదు. అందుకే ఈ బహుమానం నేను పొందుతాను. నీవు చెప్పగలవా? నీవు చెప్పగలవా? నీ భర్తను సరిగా ప్రేమిస్తున్నావా? నీ భార్యను సరిగా ప్రేమిస్తున్నావా? నీ పిల్లలను సరిగా ప్రేమిస్తున్నావా? నీ అన్న బాగుపడుతుంటే నువ్వు సహించగలుగుతున్నావా? నీ తమ్ముడు బాగుపడుతుంటే సహిస్తున్నావా? నీ ప్రక్కనే అసలు ఈ సంఘం బాగుపడుతుంటే సహిస్తున్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘ క్షేమాన్ని కోరుకునే వారు మాత్రమే నిత్య జీవాన్ని పొందగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెర్మయా 3:21 వాక్యం ప్రకారం జయించువాడు యేసు సింహాసనంలో కూర్చుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేనైతే యేసు ఒడిలో కూర్చోవాలని ఆశపడుచున్నాను. ప్రకటన గ్రంథం 22 ప్రకారం 4-5 వాక్యాల ప్రకారం యుగయుగములు యేసుతో కలిసి పరిపాలన చేస్తారు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. ఎవరు అని ప్రశ్న వేస్తే మీరు అనుకుంటే పొరపాటు. మీరు కాదు, ఎవరో తెలుసా? ఆయన వస్తాడని నమ్మకం కలిగిన వాళ్ళు, ఆయన మొదట దేవుడని నమ్మాలి, ఆయన వస్తాడని నమ్మాలి, ఆయన ఈ భూమి మీదకి పరిపాలించడానికి రాబోతున్నాడని నమ్మాలి, ఆయన నాకు ఒక బహుమానం తెస్తాడనే నమ్మకంతో ఆయన ఎలా జీవించాడో అలా జీవించడానికి ఈ రోజున మీరు ఇష్టపడితే ఆ బహుమానం మీరు పొందుతారు. కష్టపడితే మీరు ఎన్ని ఆరాధనలు చేసినా ఆ బహుమానం మీరు పొందలేరు. యేసు ప్రభు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, చేయడని నేను చెప్పను. మీకు పిల్లల్ని ఇస్తాడు, ఇవ్వడని నేను చెప్పను. మీకు తలనొప్పి తగ్గిస్తాడు, తగ్గించడని నేను చెప్పను. మీకు క్యాన్సర్ తగ్గిస్తాడు, తగ్గించడని నేను చెప్పను. మీ గుండె బాగు చేస్తాడు, బాగు చేయడం నేను చెప్పను. కానీ మీకు ఉండాల్సిన తీర్మానం ఏంటి తెలుసా? బాగు చేసినా చేయకపోయినా నా యేసే నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేనులోని పొలము పండినా పండకపోయినా, ద్రాక్ష పండ్లు కాసినా కాయకపోయినా, లారీలు నడిచినా నడవకపోయినా, కారు నడిచినా నడవకపోయినా, కరబా షందల రబా, నీ పిల్లలు నువ్వు అనుకున్నంతగా ఎదగకపోయినా, నా రక్షణకర్త అయిన దేవుని యందు ఆనందించేదను. నేను లేడీలాగా గంతులేస్తా, దావీదులాగా నాట్యమాడతా. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచండి. అలాంటి రోషము గనక మీకుంటే ఖచ్చితంగా ఆ కృప అనే బహుమానాన్ని పొందుతారు. రక్షించే కృప కాదు ఇది. మీరందరూ కృప ద్వారా రక్షించబడ్డారు. అది వేరు, ఇది వేరు. ఇది ఫైనల్. దిస్ ఈజ్ ఫైనల్ గ్రేస్. దిస్ ఈజ్ ఎటర్నల్ గ్రేస్. నిత్య కృప. ఈ కృపను పొందాలంటే 3 పాయింట్లు టూకీగా చెప్పి వదిలేస్తాను. మొట్టమొదటిది, మీరెవరో గుర్తుపట్టాలి. మీరు ఎవరో తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 18-19 వాక్యాలు మీరు చూసినట్లయితే, మీరు ఎవరు అంటే అమూల్యమైన రక్తము చేత విమోచింపబడిన వారు. మీరెవరంటే ఒకప్పుడు దుర్మార్గులం, మనం పాపులం, కామ వికారాల చేత బతికిన వాళ్ళం, మనం ఆకాశ నక్షత్రాలు పూజించిన వాళ్ళం, మనం వావి వరసలు లేకుండా బతికాం. మన కళ్ళు ఒక చోట నిలబడలా. కుటుంబాలు పాడు చేసే బతుకు బతికాం. జీవితాలను పాడు చేసే బతుకులు బతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు. తల్లిదండ్రులకు అవిధేయుడిగా బతికాను నేను, భార్యకు అవిధేయుడిగా బతికాను నేను, పిల్లల్ని ప్రేమించాల్సినంతగా ప్రేమించలేకపోయాను. మీ బ్రతికేంటో నాకు తెలియదు. అలాంటి మనల్ని ప్రభువు అని పిలిచిన వెంటనే గొర్రెల రక్తం, పశువుల రక్తంతో కాదండి, దేవాది దేవుడు స్వయంగా తన రక్తాన్ని చిందించి మన పాపాలన్నీ కడిగి కొట్టుకొని పోయేటట్టుగా చేశాడు. మరలా జ్ఞాపకం చేసుకొని రా నీ పాపాలు అన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచు. హల్లెలూయా. తాను చచ్చి నన్ను బతికించాడు, తాను మరణించి నన్ను బ్రతికించాడు. నేనెవరినో తెలుసా? యేసువాడను. మీరెవరో తెలుసా? యేసువారు. చెప్పండి, మీ నోటితో చెప్పండి, మేము యేసువారమని. లేదండి, నేను మా ఆయన దాన్ని అండి, మా ఆయనకి చెందిన దాన్ని అట్టే అనుకుంది. పిచ్చిది హన్న.
మా ఆయనే నా దేవుడు, మా ఆయనే నా దేవుడు అనుకుంది. ఏమైంది? వాడు కుస్తీ పోటీలు పట్టడానికి పనికి వచ్చింది, వాడు కండలు పిల్లల్ని ఇవ్వటానికి పనికి రాలా. చివరికి పిల్లల్ని ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. దేవుడు ఇవ్వాల్సింది ఏదైనా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవ్వకపోయినా స్తోత్రం, ఇచ్చిన స్తోత్రం. అమ్మగారు బతికలేదు, ప్రభు దగ్గర ఉంది. అమ్మగారు లేదని నేను సేవ మానేసి ఉంటే, అందుకే నేను బహుమానం పొందుతానని ధైర్యంగా మీ దగ్గర చెప్తున్నాను. అమ్మగారు ఉన్నా అమ్మగారు లేకపోయినా నా దేవుడే దేవుడు. చప్పట్లు పెట్టి ప్రభు నామాన్ని కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎవరి వారో తెలుసా? ఒకసారి ఆ వాక్యాన్ని మీరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వాక్యాలు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. మనకు విలువ ఏం విలువ పెట్టి కొనబడ్డామో తెలుసా? యేసు రక్తాన్ని విలువగా చెల్లించి ప్రభు మనల్ని కొన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడున్న మీరున్నారే, ఒకప్పుడు తమలపాకులు వేసుకొని ఒక్కలు వేసుకొని అట్టెట్ అనుకుంటా బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు ఇందులో కొంతమంది. ఏమంటే మొగుడంటే కూడా ఎక్కలేకుండా కాలుతో దన్ని వాళ్ళు ఉన్నారు కదా. ఇందులో భార్యల్ని గోడకేసి కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మీలో రక్షించబడ్డాక మీరెవరో తెలుసా? విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కాదు. ఎవరి సొత్తు? యేసు సొత్తు. మీరు ఎవరు అంటే సాతాను చేతుల్లో ఉన్నోళ్ళు. ఒకప్పుడు యేసు రక్తాన్ని చిందించి ఆయన కౌగిల్లోకి తెచ్చుకున్నాడు మనల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొలస్సీ 1:12-13లో సాతాను కౌగిల్లో ఉన్న నన్ను యేసు కౌగిల్లోకి తెచ్చుకున్నాడు ఆయన రక్తాన్ని చిందించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నిత్య జీవం అనే బహుమానం పొందాలంటే మొదటగా మనము ఎవరి వారమో గుర్తించాలి. మనం ఎవరి వారం? యేసు వారం. చెప్పండి గట్టిగా, ఎవరి వారము? మరి భార్య మీద లేస్తుంది కదరా నోరు, గట్టిగా చెప్పండి. యేసు వారము, యేసు వారము. మనము యేసుకు చెందిన వారం. వీఆర్ హిస్ ఓన్ పీపుల్. నెంబర్ 2, ఏమండి, తండ్రి కొడుకు దగ్గర ఏం ఆశిస్తాడు? తాగుబోతోడైతే కూడా నాలాగా నా కొడుకు తాగాలని కోరుకోడు. వ్యభిచారపు తండ్రి కూడా నా కొడుకు వ్యభిచారం చేయాలని కోరడు, నాకు తెలిసి కోరడు. కానీ తండ్రి ఎప్పుడు కూడా, మంచి తండ్రి ఏం కోరుకుంటాడంటే నా బిడ్డ నాలాగా ఉండాలని కోరుకుంటాడు. న్యాయమేనా కాదా చెప్పండి? న్యాయమేనా కాదు చెప్పండి? ఏమంటే కోరుకుంటాడు లేదా? ఇప్పుడు మనం ఎవరి వారము? యేసు వారం. యేసు ఏం కోరుకుంటాడు? మనం ఆయనలాగా ఉండాలని కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ 10:31. 1 కొరింథీ 10:31 అక్కడ రాయబడిన మాట నేను చెప్తాను చూడండి. మీరు భోజనము చేసినా పానము చేసినా ఏది చేసినా దేవుడి ఘనత కొరకే బ్రతకండి అని రాసింది. ఏమండి, మీరు మాట్లాడినా, కాపురాలు చేసినా, పిల్లల్ని కన్నా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ఏది చేసినా దేవుడికి అవమానం తెస్తున్నామా, ఘనత తెస్తున్నామా అని ఆలోచిస్తూ బ్రతికే వాళ్ళే ఆయన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మొదటి పేతురులోనే 1వ అధ్యాయంలోనే మీరు తర్వాత 14, 15, 16 వాక్యాల్లో చూస్తే ప్రభు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుణ్ణి, మీరును పరిశుద్ధులుగా ఉండండి అని చెప్తున్నాడు. మనం ఎవరి వారము? యేసు వారం. ఎలా జీవించాలి? యేసులాగా జీవించాలి. యేసు ఎవరు? పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులుగా బతకండి అంటున్నాడు. హెబ్రీ 4:15లో ఉంది. ఆయనకి చాలా శోధనలు వచ్చాయంట. ఇక్కడ ఉన్నారు యవనస్తులు, పేకాటకు రమ్మని కొంతమంది మీ ఫ్రెండ్స్ పిలుస్తారు. యేసు ప్రభు ఫ్రెండ్స్ కూడా మంచోళ్ళు కాదు. వాళ్ళు పేకాటోళ్ళు ఉన్నారు, వాళ్ళు తాగుబోతోళ్ళు ఉన్నారు. ఏమంటే ఒక ఊర్లో నజరేత్ అనే పాప ఊరది. యేసు ప్రభు పెరిగింది ఎక్కడో తెలిసి నజరేతులో పెరిగాడు. నజరేతులో పాపం ఎక్కువ. ఆ పట్టణంలో యేసు ప్రభు రోడ్డు మీదకి వస్తే ఎంతమంది వ్యభిచారులు కనపడతారు, ఎంతమంది దొంగలు కనపడతారు? దొంగలకు ఎక్కువ ఉంటారంట అక్కడ.
ఎంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారు ఏమండి, ఎంతమంది హింసకులు ఉంటారు, వాళ్ళందరినీ యేసు ప్రభువు చూశాడు కదా. అంటే అన్నీ ఆయన కళ్ళ ముందుకి, అరే నువ్వు కూడా పాపం చేయరా, నువ్వు కూడా ప్యాకెట్ ఆడరా, నువ్వు కూడా అమ్మాయిని ప్రేమించరా అని ఉంటారా లేదా? ఫ్రెండ్స్ లేకుండా బతికాడు ఆయన. నాకున్న 10 ఏళ్ళు ఆయనకున్నాయండి, నాకున్న కాళ్ళే ఆయనకున్నాయి. ఆయన కాళ్ళు రంగు నాకు తెలియదు, నేను చూడలా. మీరు చూసారో చెప్పండి. చూస్తుంది, ఒక రకం చూసి అరుస్తుంటుంది, అరిచేసి సంఘాన్ని నాశనం చేస్తుంటారు. అరవద్దు దయచేసి, దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. అన్న సంఘాన్ని కాపాడండి అన్న, దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఇది క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, హల్లెలూయా. దీన్ని కాపాడలే కానీ చెడగొట్టొద్దన్న, చెడగొట్టి శాపాటు తెచ్చుకోవద్దు. మీకు దండం పెట్టి చెప్తున్నా, మీకు ఒకవేళ నచ్చలేదు అనుకోండి, చక్కగా తిన్నగా దారి పట్టొచ్చు. దేవుని స్తోత్రం కలుగును కాక. బలవంతంగా ఉండొద్దన్న, ఎక్కడ కూడా బలవంత కాపురాలు చేయొద్దన్న. పెళ్లి చేసుకునేటప్పుడు ఆలోచించాలా, పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోకూడదన్న, కలిసే ఉండాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లి చేసుకున్నాక నేను నువ్వు వద్దు ఇంకొక దాన్ని చూశానంటే కుదరదన్నా. పెళ్లి చేసుకున్న దాంతోనే చావు అయినా బతుకైనా తేల్చాలన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి సోదరులు వచ్చాయి, కానీ హెబ్రీ 4:15 ఉంది, శోధింపబడ్డాడు కానీ పాపము చెయ్యలేదు. యోహాను సువార్త 8:45 అంటున్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువు చేయగలడా? యేసు పరిశుద్ధుడు, మనము యేసు వారం. మనం ఎలాగ బతకాలి? యేసులాగా బతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఒక భార్యతోనే బతకాలి, ఒక భర్తతోనే బతకాలి. ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు, చాలా సంతోషం. మనకు ఒక భార్యను చేసుకునే అవకాశం ఇచ్చాడు. ఒక భార్యతోనే బతకాలి, ఒక భర్తతోనే బతకాలి. నీ పిల్లల్ని నువ్వు పెంచాలి, పక్కింటోడి పిల్లలు కాదు. నీ పిల్లలకి తిండి పెట్టాలి, నీ కుండలో నీళ్లే తాగాలి. నీ కష్టార్జితాన్ని దొంగల పాలు కానియొద్దు. నీ కష్టార్జితం నీ భార్య నీ బిడ్డలు తినాలి. 10వ భాగం దేవుడి మందిరానికి రావాలి. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన బ్రతుకు బతకాలండి, కామాభిలాష ఎందు బతకూడదు. 1 తెస్సలోనిక 4, 5, 6 వాక్యాల్లో దేవుని చిత్తం ఏంటో తెలుసా? మనం పరిశుద్ధంగా బతకటమే దేవుని చిత్తం. 3వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మనం ఎవరి వారమో ఆయనలాగా బతకాలండి, ఆయనలాగా బతకాలి. 3వ విషయం ఏంటో తెలుసా? మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవటం అంటే నేను సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక్కడ అన్న ఉన్నాడు, ఒక అన్న, లావటి అన్న ఉన్నాడు. బక్కోడు ఒకడు ఆయన మీదకి వెళ్ళాడు. ఇజ్రాయేల్ నా మీదకి వచ్చాడు అనుకుందాం. నేను ఇజ్రాయేల్ని కొట్టగలనా లేదా? కొద్ది లావుగానే ఉన్నాను కదా, కొంచెం పర్లేదు, ఇంకా ఉంది, శక్తి ఉంది కదా. కానీ ఇజ్రాయేల్ నాకు నష్టం చేసినా, నాకు బలం ఉన్నా నేను కొట్టను. దీన్నే ఉపేక్షించుకోవటం అంటారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకుంటాం. దేవుని స్తోత్రం కలుగునుగా. మీకు బలం ఉంది, మీకు శక్తి ఉంది, మీకు ఆరోగ్యం ఉంది, మీకు ఆస్తులు ఉన్నాయి, మీకు పలుకుబడి ఉంది, మీరు ఏమైనా చేయగలరు. కానీ యేసు ప్రభువుని నమ్ముకున్న మీరు చేతగాని వాళ్ళలాగా ఎవడైనా మీ మీద సవాళ్లు వేస్తే మౌనంగా ఉండిపోయారండి. అది ఉపేక్షించుకోవటం అంటే. యేసు ప్రభు పిలిస్తే పేతురు ఏం చేశాడు? యేసు ప్రభుని పట్టుకోవడానికి వస్తే మల్కు అనేవాడి చెవి నరికాడు. పేతురు గారు ఒకసారి మెడ నరికితే పోయి ఉండేది, చెవు నరికాడు. మెడ నరికినా మల్కు అనేవాడు సచ్చేవాడు కాదు. యేసు ప్రభు ఏం చేయాలా? పేతురు చెవెందుకు నరుకుతావో మెడ నరికే అనాలి. ఇప్పుడున్న దేవుళ్ళ ప్రకారంగా చక్రాలు బొంగరాలు తిప్పుతారు కదండి, యేసు ప్రభు అలా అనాలి కదా. కానీ అలా అనలా. రే పేతురు, బుద్ధుందా? కత్తితో చంపితే కత్తితోనే పోతావురా దరిద్రుడా, కత్తి వాడకూడదు. మనం ఎవరము? దేవుని వారము. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుస్తుంది. ఏం చేశాడు తెలుసా? ఆ కింద పడ్డ చెవు తీసుకొని ఆ మట్టిలో ఉన్న చెవుని తుడిచి వాడికి అతికిచ్చేసాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సిలువ వేస్తుంటే తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని అడిగాడు. మనకు కూడా చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 42 నుంచి చదివితే, శత్రువులు సైతం ప్రేమించండి, శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో అపరాధములు క్షమించండి, అప్పుడు నేను మిమ్మల్ని క్షమిస్తాను అన్నాడు. ఎంత ఘోర పాపం నీకు వ్యతిరేకంగా నీ తమ్ముడు చేసినా నువ్వు క్షమించాలి, నీ భార్య చేసినా క్షమించాలి. ఎన్నిసార్లు? 77 సార్లు. అంటే సంపూర్ణంగా క్షమిస్తూనే ఉండాలి. ఎట్ట కుదురుద్దండి? కుదరకపోతే నిత్య రాజ్యం లేదండి, కుదరకపోతే నిత్య జీవం లేదు. నిత్య నరకాగ్నిలో దాహం 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 అని కాలాల్సిందే. ఈ మాట నేను చెప్పకపోతే నేను పాపినవుతాను. మీరందరూ నిత్య జీవాన్ని పొందాలి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నా. మీరందరూ నిత్య జీవాన్ని పొందాలి, ఆ బహుమానం పొందాలి, సదాకాలం ప్రభుతో ఉండాలి. ఇంత ఎండలో ఇంత చెమట్లో ఎందుకున్నారు మీరు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువులు సైతం క్షమించాడు సిలువ వేసిన వారిని. ఆయన మనకు కూడా చెప్పాడు, క్షమించమని చెప్పాడు. మార్కు సువార్త 11వ అధ్యాయంలో మీరు 24వ వాక్యంలో చదివితే చివరిలో మనం ప్రార్థన చేసినప్పుడల్లా కూడా మనకు విరోధంగా ఉన్న వారిని క్షమించి ప్రార్థన చేయాలంట. లేకపోతే మన ప్రార్థన దేవుడు వినడో, చెవులు మూసేసుకుంటాడో, శేషం పోసుకుంటాడు, చెవుల్లో దూదులు పెట్టుకుంటాడు. మనం అనుకుంటాం, ఓ ఏడ్చాను ఏడ్చాను ఏడ్చాను, ప్రార్థన చేశాను, నా ప్రార్థన దేవుడు వింటున్నాడు, ఆమేన్ 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 అంటాం. అసలు నీ చెల్లెల మీదనే నీకు భయంకరమైన కోపం, దాని కొంపకే చుచ్చి పెడుతున్నావు. మళ్ళీ చర్చికి వచ్చి తెగ ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థన ఆలకించబడదు. భార్యను కొట్టావు, చర్చికి వచ్చావు, తెగ ఏడుస్తున్నావు, ప్రభువా నువ్వు ఉన్నావా లేదా, నాకు సహాయం చేయడానికి దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా. నీ ప్రార్థనకి జవాబు రాదు రాదు రాదు. ఎప్పుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది తెలుసా? అక్క, నీకు ఆమె మీద తెగ కోపం ఉంది కదా, ఇప్పటికి 2 పళ్ళు ఎరగొట్టుకున్నావు ఆమెను తిట్టి 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 కదా. ఇప్పుడు నీ ప్రార్థన ఆలకించబడాలంటే ఏం చేయాలి తెలుసా? ముందు ఆమెను క్షమాపణ అడిగి నువ్వు కన్నీటితో ప్రార్థన చేయాలి. నువ్వు కూడా అంతే అన్నా, నువ్వు కూడా అంతే. మీలో ఎవరి మీద నాకు కోపం ఉన్నా నా ప్రార్థన దేవుడు ఆలకించడు. యేసు ప్రభు చెప్తున్నాడు అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరి వారము? యేసు వారం. యేసు ఎలా జీవించాడు? పరిశుద్ధంగా జీవించాడు. మనం అలాగే జీవించాలి. యేసు ప్రభు సిలువ వేయబడుతూ కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వాక్యం చదివితే, వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉండిపోయాడు. మీకు కూడా చాలా బాధలు వస్తాయి యేసు ప్రభు నమ్ముకున్నాక, మీ కుటుంబస్తుల ద్వారానే వస్తాయి. కానీ మీరు కంగారు పడకండి, మౌనంగా ప్రార్థన చేయండి. మీరు నోటికి నోటు ఇవ్వకండి. వాళ్ళు నోరు మాట్లాడితే మీరు నోరు మాట్లాడకండి. వాళ్ళు కాళ్ళు ఎత్తితే మీరు కాళ్ళు ఎత్తకండి. వాళ్ళు కర్ర ఎత్తితే మీరు కత్తి ఎత్తకండి. యేసన్న చెప్పే ఒక మాటని మీకు చెప్తాను. ఒక ఆమెకు బూతులు తిట్టడం మహా అలవాటంట. బూతులు తిట్టడం మహా అలవాటంట. యేసు ప్రభు నమ్ముకున్నా కూడా బూతులు పనిచేయడం ఆగట్లేదంట ఆ మనిషికి. ఏమండి యేసన్న గారండి అన్నీ జయించాను, కానీ కోడలు కొట్టేదాన్ని కొట్టట్లా, కొడుకుని కాలుతో దన్నేదాన్ని తనట్లా, మా ఆయన కూడా పడుకున్నట్టే కొట్టేదంట మనిషి. అది కూడా మానేసా, కానీ బూతులు మాత్రం మానలేకపోతున్నానండి. నోరు తెరిస్తే బూతులు వస్తున్నాయండి అన్నదంట. పాప మామకి మారాలని ఆశ ఉంది. ఈ రోజున మీకు ఉంటే చాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసన్న ఒక సలహా చెప్పాడంట, నీకు బాగా కోపం వచ్చినప్పుడు కదా బూతులు వస్తాయన్నాడంట. అవునండి అందంట. బాగా నోట్లో నీళ్లు పోసుకో, కోపం వచ్చినాయి అనుకో నోట్లో నీళ్లు పోసుకో, అట్టే ఉండు బుగ్గలు. వాళ్ళు తిడతా ఉంటారు, నువ్వు నోరు తెరిసావంటే నీళ్లు కింద పడతాయి. నువ్వు నోరు తెరవబాక. వాళ్ళు తిడుతూనే ఉంటారు, నువ్వు నోరు తెరవబాక. వాళ్ళు తిడుతూనే ఉంటారు, నువ్వు నోరు తెరవబాక. ఎంతసేపు అండి? ఎంతసేపు ఉంటావు అంతసేపు ఉండు. వాడు ఎంతసేపు తిట్టాడో అంతసేపు తిట్టు. చివరకు వాడే చిచి దీంతో మాట్లాడిన దానికంటే ఆ రాయితో మాట్లాడడం మంచిది, ఆ సచ్చిన దున్నతో మాట్లాడడం మంచిదని వాడే వెళ్ళిపోతాడు సిగ్గుపడి. అప్పుడు నువ్వు నోళ్ళు నీళ్లు కింద పడేసి అప్పుడు అన్నం తినమన్నాడట. ప్రాక్టీస్ చేసిందంట. 6 నెలల తర్వాత ఆయన కలిసాడంట. ఏమండి జయం వచ్చేసిందండి అంటున్నాడంట. ఆయన గుర్తులేదు, ఏం చేయమన్నదంట, ఏం చేయమన్నాడంట. బూతులు మాట్లాడలేదండి. దేవుడికి స్తోత్రం అందంట. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. కొంత కష్టమే కానీ ఉపేక్షించుకోవాలి. యేసు ప్రభు ఉపేక్షించుకున్నాడు. శిష్యుల పాదాలు కడిగేంతగా తగ్గించుకున్నాడు. పరలోకాన్ని విడిచిపెట్టేంతగా తగ్గించుకున్నాడు. శిలువ మరణమునంతగా తగ్గించుకున్నాడు. ఎందుకో తెలుసా? మనల్ని రక్షించడం కొరకు. మీరు కూడా తగ్గించుకుంటే, మీరు కూడా ఉపేక్షించుకుంటే మీ భార్య మారుతుంది, మొదట మీ భర్త మారుతాడు, మీ పిల్లలు మారుతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎవరు వారు? యేసు వారు. మీరు ఎలా జీవించాలి? యేసులాగా జీవించాలి. ఎలా బ్రతకాలి? ఉపేక్షించుకొని బ్రతకాలి, దీనులై బ్రతకాలి. శిష్యుల పాదాలు కడిగేంతగా ప్రభు తగ్గించుకున్నాడు. మనం యేసు ప్రభుని మొదట ప్రేమించాల, యేసే మనల్ని మొదట ప్రేమించాడు. నేను పాపినై ఉండగానే నా కొరకు యేసు మరణించాడు. ఏమండి, నిన్ను ప్రేమించే కొడుకును కూడా ప్రేమించట్లేదు నువ్వు? ఏమండి, నిన్ను ప్రేమించే భర్తను ప్రేమించట్లేదు నువ్వు? నిన్ను ప్రేమించే భార్యను ప్రేమించట్లేదు? నిన్ను ప్రేమించే కోడల్ని ప్రేమించట్లేదు? నిన్ను ప్రేమించే పాస్టర్ను నువ్వు ప్రేమించలేకపోతున్నావు? యేసు ప్రభు నేను దుర్మార్గుడు ఉండగా నన్ను ప్రేమించాడండి. మీకు అన్నం పెట్టే వాళ్ళని మీరు ప్రేమించలేకపోతున్నారే? అన్నం పెట్టేవాడు చెయ్యి ఎప్పుడు నరకాలని చూస్తున్నారే? నిత్య జీవం ఎలా పొందగలుగుతాము? మీకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను, దీనులుగా మారండి, ఉపేక్షించుకోండి. మనం బ్రతికేది ఎంతకాలం మనకు తెలియదు, కానీ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరు వారు? యేసు వారు. మీరు ఎలా బతకాలి? తండ్రిలాగా బతకాలి. హల్లెలూయా. మీరు ఎలా నడవాలి? తండ్రిలాగా నడవాలి. యేసు ఉపేక్షించుకున్నాడు, తగ్గించుకున్నాడు, దీనుడయ్యాడు. మీరు కూడా అలాగ దీనత్వం కలిగి బతకండి. అప్పుడు నిత్య జీవం మీ సొంతం అవుతుంది. సదాకాలం మీరు ప్రభువుతో ఉంటారు. సింహాసనం మీద మీరు కూర్చుంటారు. యేసుతో కలిసి పరిపాలన చేసేవారిగా మారుతారు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను, తల్ల వంచండి. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రం, నమ్మదగిన వాడా నీకు వందనాలు తండ్రి. ప్రభువా, నువ్వు తేబోయే ఆ కృప విషయమై, ఆ నిత్య జీవం విషయమై, నీతో సదాకాలం జీవించే ఆ బహుమానం కొరకై మేము ఎదురు చూసే భాగ్యం దయచేయండి. ఎలా ఎదురు చూడగలగాలో మీరు చెప్పారు తండ్రి. మేము నీ వారమని గుర్తుపెట్టుకొని నీలాగా జీవించాలని మీరు మమ్మల్ని హెచ్చరించారు. మీరు ఉపేక్షించుకున్నారు. మమ్మల్ని కూడా మా సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించమంటున్నారు. మాలో గర్వం, అహంకారం ఏది ఉండకుండా మేము దీనులమై నీ వలె నిన్ను వెంబడించే వారిగా ఉండాలని ఆశపడుచున్నారు. శత్రువులను సైతం క్షమించే వారిగా ఉండాలని ఆశపడుచున్నారు. అలాగా ఈ సంఘంలో ఉన్న నీ బిడ్డలమందరము జీవించి నీ రాజ్యానికి వారసులయ్యే భాగ్యం దయచేయమని, ఆ నిత్య జీవం అనే కృపను మేము పొందగలిగే భాగ్యం మాకు అనుగ్రహించమని, సంఘాన్ని, సంఘ బిడ్డల్ని, దైవ సేవకుడిని, కుటుంబాన్ని దీవించమని, అయోగ్యుడును బలహీను నన్ను కూడా బలపరచమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వాక్యము సత్యమైనది. వాక్యానుసారంగా జీవించండి.